ఓం నమో ఆదిత్యాయ నమః. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు మాఘమాసంలో వచ్చేటువంటి పండుగల్లో రథసప్తమి ముఖ్యమైనది. ఈ రథసప్తమి గురించి మనము ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ రథసప్తమి ఈ సంవత్సరము 25/1/2026 తేదీ మాఘశుద్ధ సప్తమి ఆదివారం నాడు కలుగుతుంది. ఇది చాలా పవిత్రమైనది. అందులోనూ రథసప్తమి చాలా శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దానిలో ఆదివారం అనేది ఇంకా శ్రేష్టమైనది. సూర్య భగవానుకు ఆదివారం చాలా శ్రేష్టం. మరి అటువంటి ఆదివారంతో కూడినటువంటి రోజున ఈ మాఘశుద్ధ సప్తమి కలుగుతా ఉంది. రథసప్తమి కలుగుతున్నటువంటి భగవానుడు, ఈ సూర్య భగవానుడు తన 7 గుర్రాలను పూంచినటువంటి రథం మీద సంచరిస్తూ తన గతిని ఈరోజు మార్పు చెందుతున్నాడు. అంటే శీతలాన్ని నుంచి ఉష్ణానికి వస్తున్నాడు. అంటే వసంత ఋతువు గ్రీష్మ ఋతువుల దిశగా ఈయన మార్పు చెంది ప్రయాణం చేస్తున్నాడు. ఈ దినము ఇక్కడ నుండి ఈ రథసప్తమి నుండి మామూలుగా అందరూ అనుకుంటారు రథాలు మల్లుతాయి కాబట్టి ఈ శీతలం పోయి ఎండకాలం ఎండలు ముదురుతాయి, ఎండలు ఎక్కువ అవుతాయి అనేటువంటి ఒక నానుడి ఉందన్నమాట. కాబట్టి శీతకాలానికి స్వస్తి చెప్పి ఎండాకాలానికి నాది పలుకుతుందన్నమాట. తర్వాత ఈ సూర్యుడు ఎందుకు వేడెక్కుతుంది అని అంటే, ఇంతవరకు ఈ శీతకాలంలో భూమికి దూరంగా సంచరించే దాని వల్ల సైన్స్ రీత్యా చలికాలంగా ఉండింది. ఇక తరువాత ఇక్కడ నుండి ఈ రథసప్తమి నుండి ఈయన భూమికి చేరువుగా వస్తాడు, దగ్గరగా వస్తాడు అనమాట. ఎప్పుడైతే సూర్యుడు మనకు భూమికి దగ్గరగా వస్తున్నాడంటే అందరికీ తెలిసిందే వేడి అనేది ఎక్కువగా కలుగుతూ వస్తుంది. అదే ఎండాకాలంగా మనము భావిస్తున్నాం. ఎండాకాలంగా మనకు జరుగుతుందన్నమాట. చలిపోయి ఎండలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ విధంగా ఈ సూర్య భగవానుడు ఈ రోజు నుండి మార్పు చెందుతున్నాడు. ఇక్కడ ఈ రథసప్తమి నాడు తెల్లవారుజామున స్నానం చేయడంలో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మాఘమాసంలో స్నానం చేయడమే ప్రత్యేకత అని చెప్పినాము. అందులోనూ ఈ యొక్క రథసప్తమి నాడు తెల్లవారుజామున స్నానం చేయడం ఇంకా ప్రత్యేకత కలిగి ఉందన్నమాట. ఈ దినము ప్రతి ఒక్కరూ కూడా ఉదయమే అంటే ముందు రోజే జిల్లేడు ఆకులు తెచ్చుకొని ఆ జిల్లేడు ఆకులను అంటే దాన్నే అర్కపత్రములు అంట. అర్కపత్రంతో కూడిన స్నానాన్ని, అర్కము అంటే సూర్యుడికి, అర్కడు అంటే సూర్యుడు. ఆ సూర్యపత్రాలు తెచ్చుకొని మనము ఈ రోజున 7 స్థలాల్లో మన అంగాల్లో అంటే 7 స్థలాలే కావద్దు అంగాంగాల్లో పెట్టుకొని మనము స్నానాలు చేసినామంటే మనకు ఎంతో ఎంతో ఆరోగ్యము చేకూరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అది ఎట్లా అంటే ఫస్ట్ తలపైన, భుజాలపైన, హృదయం మీద, మోకాళ్ళు, తరువాత పాదాల మీద ముఖ్యంగా ఈ విధంగా పెట్టుకొని స్నానం చేస్తున్నాం. ఈ విధంగా చేయడం మనకు ఆరోగ్యం కలుగుతుంది, తేజస్సు కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది, బుద్ధి కుశలత కూడా మనకు కలుగుతుంది. మరి ఈ యొక్క పత్రాలు పెట్టుకొని మనం స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక శ్లోకం చెప్పుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్త సప్తార్క పర్ణానాం సప్తమి రథసప్తమి అని చెప్పుకుంటూ ఈ యొక్క రథసప్తమి నాడు తెల్లవారుజామున సూర్య భగవాన్ని తలుచుకుంటూ స్నానం చేస్తే మనకు ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కలిగి, ఆయన ఆదిత్యుడు కాబట్టి మన రోగాలన్నీ పోగొట్టేటువంటి వాడు కాబట్టి మన రోగాలన్నీ నశించేసి మనకు సుఖాన్ని కలిగజేస్తాడు. మరియు ఈ రోజున ఆదిత్య హృదయము ప్రతి వాళ్ళు
వినడం కానీ లేదా పఠించడం కానీ చేస్తే వాళ్లకు ఆరోగ్యం చాలా చేకూరుతుందని ఒక ప్రతీతి ఉంది. ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహాముని శ్రీరామచంద్రుల వారికి ఉపదేశించాడు. ఆ ఉపదేశించినందువలన ఆ ఆదిత్య హృదయంలో ఉపదేశించినందువలన ఆయన ఆ రామచంద్రుల వారు రాక్షస సంహారం చేసి ధర్మపాలన చేసినారు. కావున ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ సూర్య భగవాన్ని ప్రార్థించడము, ఆదిత్య హృదయం చేయడము వాళ్లకు ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాదు ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది. ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం వలన ఆరోగ్యాలతో అందరూ కూడా సుఖంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆ అర్కపత్రంలో ఆ జిలేడు పత్రం పెట్టి ఉదయమే స్నానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓం స్వస్తి.